నిన్న మంచిర్యాలు, తర్వాత సిరిపూర్, కాగజ్నగర్, కరీంనగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, గోదావరికి అని తిరుగుతున్నాం. పబ్లిక్ లో మంచి రెస్పాన్స్ ఉంది ఫర్ బీజేపీ పార్టీ. కాబట్టి మనం ప్రాపర్ గా ఓటర్స్ ను కన్విన్స్ చేసుకొని మన మోడీ గారు చేసిన ఇండియా డెవలప్మెంట్ ను మన స్టేట్ కు రావాలంటే, మన ఆదిలాబాద్ కు డెవలప్ చేయాలంటే ఇక్కడ మేయర్ క్యాండిడేట్ రావాలి. దాని కొరకు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా గెలవాలి. మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కానీ, ఎంపీ గారు నాగేష్ గారు కానీ పనిచేస్తా ఉన్నారు. బీజేపీ ఖాతాలో ఉంటే మనం అన్ని ఫండ్స్ ను కూడా మనం డెవలప్ తెచ్చుకొని, స్టేట్ గవర్నమెంట్ లో ఫండ్స్ లేవు కాబట్టి బాగా అలొకేట్ చేయించి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్ని తీసుకొని అమృత్ స్కీమ్స్ కింద కానీ, స్వచ్ఛ భారత్ స్కీమ్స్ కింద కానీ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ లో కానీ ప్రతి దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్కీమ్స్ ఉన్నాయి డబ్బులు తీసుకురానికి, ఇంక్లూడింగ్ వాటర్, జల్ శక్తి కానీ అన్ని తీసుకురావచ్చు. ఈ స్పోర్ట్స్ కూడా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ స్టేడియంలో ఉన్నాము. ఈ మెయింటెనెన్స్ సరిగా లేదు. దాన్ని ఇంకా చాలా స్పోర్ట్స్ డెవలప్ చేయొచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ అంతా బ్యాక్వర్డ్ క్లాస్, ఓబీసీ అందరూ ఉంటారు. తర్వాత ఎస్టీ పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు మంచి మనం స్పోర్ట్స్ ఫెసిలిటీ చేస్తే మనం మంచి ఛాంపియన్స్ కూడా తయారు చేయొచ్చు. కాబట్టి ఆదిలాబాద్ డెవలప్ కావాలి అన్ని విధాలుగా అంటే మనం బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఆదిలాబాద్ డెవలప్ చేయాలని కోరుతాం.